తెలంగాణ జాగృతిని కవిత రాజకీయ పార్టీ తరహాలోనే నడిపిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలెవ్వరూ పాల్గొనకపోయినా జాగృతి కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నారు. తెలంగాణ జాగృతిని బలోపేతం చేస్తున్న కవిత ముందుగా బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమం ప్రారంభించాలని నిర్ణయించారు. జూలై 17న రాష్ట్ర వ్యాప్తంగా రైల్ రోకో కార్యక్రమానికి పిలుపునిచ్చారు. మెదక్లో బీసీ సంఘాలతో సమావేశమైన కవిత కీలక ప్రకటన చేశారు. బీసీ రిజర్వేషన్లపై బిల్లు ఆమోదానికి కేంద్రంపై ఒత్తిడి తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. అన్ని బీసీ సంఘాల నాయకులను కలుపుకొని రైల్ రోకో చేస్తామని, ఢిల్లీ పాలకులకు తెలంగాణ బీసీల పౌరుషాన్ని చాటుతామని కవిత ప్రకటించారు. ఢిల్లీ పాలనకు సెగ తాకేలా రైల్ రోకో ఉంటుందని, 42% రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలు నిర్వహించనివ్వబోమని కవిత స్పష్టం చేశారు. రైల్ రోకో అంటే చిన్న విషయం కాదు. ఉద్యమం తీవ్ర స్థాయికి తీసుకెళ్తున్నట్లే అనుకోవచ్చు. ఇదొక్కటే కాదు, తెలంగాణ జాగృతిని బలోపేతం చేసుకుంటున్నారు. ప్రతిరోజు తెలంగాణ జాగృతి ఆఫీసులో చేరికలు జరుగుతున్నాయి. మరోవైపు కొత్తగా జాగృతిలో ఉండేవారికి ట్రైనింగ్ ప్రోగ్రాం ప్రారంభించారు. లీడర్ అనిపించుకోవాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలి, ఎలా ప్రజా పోరాటాలు చేయాలి అనే దానిపై ప్రత్యేకమైన శిక్షణా తరగతులను జాగృతి క్యాడర్కు అందించాలని నిర్ణయించారు. పార్టీలోకి యువతను ఆకర్షించడానికి కవిత వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తున్నారని అనుకోవచ్చు. బీఆర్ఎస్తో సంబంధం లేకుండా కవిత జాగృతిని బలోపేతం చేసుకుని జాగృతి పేరుతోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనటం లేదు. కానీ మా పార్టీ బీఆర్ఎస్ అంటున్నారు. కేటీఆర్ను కూడా మా వర్కింగ్ ప్రెసిడెంట్ అంటున్నారు. బీఆర్ఎస్లో ప్రాధాన్యం లేకపోవటం వల్ల, పార్టీ కార్యక్రమాలకు పిలవకపోవటం వల్ల కవిత సొంత రాజకీయాలు చేస్తున్నారు. ఈ అంశంపై కేసీఆర్కు అసంతృప్తి ఉన్నా కవిత తగ్గటం లేదు. ఫామ్ హౌస్కు వెళ్లినా కేసీఆర్ మాట్లాడలేదు. దీంతో ఆమెకు కేసీఆర్ మద్దతు లేదని చెబుతున్నారు. కానీ కవితపై చర్యలు తీసుకునే అవకాశం కనిపించటం లేదు. కవిత ఏదైనా సొంత రాజకీయ ప్రకటన చేస్తే అప్పుడు నిర్ణయం తీసుకుంటారని అంచనా వేస్తున్నారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు. కానీ గతంలో చర్చలు జరిగాయని నిర్ణయం తీసుకున్నారని కవిత చెబుతున్నారు. అది ఎప్పుడైనా జరగవచ్చన్న ఉద్దేశంతోనే కవిత బీజేపీతో రాజకీయాలు చేయటం ఇష్టం లేక వేరే ఏర్పాటు చేసుకుంటున్నారని అనుకోవచ్చు. బీజేపీ హైకమాండ్ నుంచి ఎలాంటి స్పందన లేదు. వారు వ్యూహాత్మకంగా ఉంటారు. సమయం చూసి నిర్ణయం తీసుకుంటారు. బీఆర్ఎస్ ను విలీనం చేసుకోవాలనే ప్లాన్ ఉంటే అప్పుడు కవిత తన జాగృతిని రాజకీయ పార్టీగా ప్రకటించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.